ఏం కావేరి అలా ఉన్నావు? రా కూర్చో. ఒసే సత్య, లే. వాట్? నిన్నే పిలిచేది. ఎన్నిసార్లు పిలవాలి? ఒక్కసారి పిలిస్తే వినిపించదా? చెవుడా నీకు? ఏ కావేరి, ఏమైంది నీకు? ఏంటి? కావేరమ్మగారు అని పిలువు. ఏంటి? కావేరమ్మగారని నేను పిలవాలా? ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలికి పని మనిషివి. నీకు బాగా గోరోజనం ఎక్కువైందే. తగ్గిస్తానే సత్య. గోరోజనమా అంటే? కొవ్వెక్కి కొట్టుకుంటున్నావే. నీకు ఈ రోజు నుంచి కొవ్వు కరిగిస్తాను. పో, కాఫీ తీసుకురా. కావేరి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను బొసై రావే పోవే అంటున్నావు? నా మొగుడుతో ఫస్ట్ కిస్ కావాలా? నా మొగుడుతో ఫస్ట్ నైట్ కావాలా? నా మొగుడు నీ గురించి అన్నీ చెప్పాడు. కావేరమ్మగారు, కాఫీ తీసుకొస్తాను. కావేరమ్మగారు, కాఫీ తీసుకోండి. నేనిలాగే ఇచ్చేదానా కాఫీ? వెళ్ళి మళ్ళీరా. అలాగే కావేరమ్మ. కావేరమ్మగారు, కాఫీ తీసుకోండి.
ఇది కాఫీనా? నో! ఇది కళ. నో, ఇదేంటి పట్టపగలు ఇలా కలకన్నానా? ఒకవేళ నిజాలన్నీ తెలిస్తే కావేరి నాతో అలా ప్రవర్తిస్తుందా? బేబీ గ్రోత్ చాలా హెల్తీగా ఉంది. రెగ్యులర్గా చెకప్కి రండి. అలాగే డాక్టర్. టేక్ కేర్. థ్యాంక్ యూ డాక్టర్. ఇదిగోండి. అమ్మో నిఖిల్, నువ్వు మామూలోడివి కాదు. ఈ విషయం వెంటనే ముందు సుశీల వదనుకు, ఆ తర్వాత సత్యకు చెప్పాలి. ఏమండి, నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో సరే, నువ్వు కూర్చో, నేను వెళ్ళి కోకోనట్ వాటర్ తీసుకొస్తాను. సరే. వెళ్దాం. అమ్మో, మళ్ళీ వెనక్కొస్తున్నారేంటి? నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. డింకి చెక్క ఒంపు సొంపులు బాగానే ఉన్నాయి. కాని మా నిఖిల్ వెదవు చూడ్డానికి శుద్ధ పప్పులా ఉంటాడు. అటు సత్యను ఇటు కార్తీకను హ్యాండిల్ చేస్తున్నాడు అంటే ముద్దపప్పేం కాదు, గట్టిపిండమే. ఆహాహాహా, ఎంత సుతారంగా కొబ్బరి బొండం తాగిస్తున్నావురా. కొబ్బరి నీళ్లు చేదుగా ఉన్నాయేంటి? అయితే నేను స్వీట్ చేయనా? ఓ నాయనా,
డొక్కల కరువులో నుంచి వచ్చిన వాళ్ళ ఆ కళ్ళల్లో కామం చూడు, హాస్పిటల్లో కూడా వదిలేలా లేడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి రొమాన్స్ రా బాబు. ఓసే సత్య, నీ మొగుళ్ళో ఈ యాంగిల్ని నువ్వు మిస్ అయిపోయినట్టున్నావు. అందుకే ఆ గ్యాప్లో ఇదిగో ఈ కార్తీక తగులుకున్నట్టుంది. అసలు సత్య మీద ఏ రోజైనా ఇలా చెయ్యి వేసి రొమాంటిక్గా ఉన్నట్టు అసలు నేనెప్పుడు చూడలేదు. ఏంటండి? అబ్బబ్బబ్బబ్బా, హాస్పిటల్లో రొమాన్స్ ఏంట్రా నెల తక్కువ వెదవా. ఇక వెళ్దామా? నేను ఇప్పుడే వస్తాను. చూడలేనివన్నీ చూడాల్సి వస్తోంది. నా ఒంట్లో వేడి పెరిగిపోయింది. అర్జెంటుగా నేను కొబ్బరి నీళ్లు తాగాలి. ఏమండి, ఎత్తినండి. నిఖిల్ ఇంకో సెటప్ పెడతాడా? ఆ నడుంగెళ్ళటమేంటి, ఆ కన్ను కొట్టడమేంటి, అసలు హాస్పిటల్లో రొమాన్స్లేంటి, కొబ్బరి నీళ్లు సిప్పు చేసి మరీ తాగిస్తాడా? మంచివాడు కదా అనుకుంటే నిఖిల్ ఇంత పనిచేస్తాడా? చెప్తాను, నీ సంగతి చెప్తానుండు నిఖిల్. అమ్మో, కడుపు ఉబ్బి పగిలిపోయేలా ఉంది. ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఈ విషయం చెప్పేయాల్సిందే. ఆపుకోవడం నా వల్ల కాదు. సత్యా, సత్యా, వదినా, వదినా. వదినా, వదినా, నీకో విషయం చెప్పాలి. అనసూయ, ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, తర్వాత వింటాను. వదినా, ఇది ఇంకా పెద్ద ఇంపార్టెంట్ విషయం. ఫోన్ కట్ అయిపోయింది, కాల్ కట్ అయిపోయింది. వదినా, మన నిఖిలు. ఒక్క నిమిషం అనసూయ. వదినా, వదినా. అయ్యో రామా, కొడుకు సెకండ్ సెటప్ పెట్టి ఈ కొంపని కొల్లేరు చేస్తున్నాడని చెప్దామంటే ఫోను ఫోను అంటూ వెళ్ళిపోయిందేంటి? మా వదినికి ఏమన్నా మెంటలా? ఒక్క నిమిషం ఆగి నేను చెప్పేది వినొచ్చు కదా. ఎవరికి చెప్పాలిప్పుడు? అన్నయ్యకి చెప్పేస్తాను. అన్నయ్య, 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 ఏంటమ్మా? నీకో విషయం చెప్పాలన్నయ్య. నేనన్నయ్య, అనసూయిని. అవునా? అనసూయ కదా? ఆ చెప్పమ్మా, ఏంటి? అన్నయ్య, మన నిఖిలు డింకిచిక్క 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 అన్నయ్య. డింగి చెక్క అంటే? అబ్బా, టెన్షన్లో ఏం చెప్తున్నానో నాకే అర్థం కావట్లేదు కానీ డింకిచిక్క అంటే ఏమర్థం అవుతుంది? ఏమైందమ్మా? ఏంటో చెప్పు. అదే అన్నయ్య, మన నిఖిల్ ఉన్నాడే, కార్తీక అనే అమ్మాయితో సెకండ్ సెటప్ పెట్టాడు. సెకండ్ సెటప్? అవును, ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్. నిజమే. మన కోడలు
ప్రెగ్నెంట్ కదా? నిఖిల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాడా? అయ్యో, మన కోడలు సత్య కాదన్నయ్యా, కార్తీక్ అని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి కూడా ప్రెగ్నెంటే. మ్మ్, ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలీదు, నేనే కనుక్కున్నాను. మ్మ్. సరేనమ్మా, మంచిదే కదా. ఆ? ఓరి నాయనో దేవుడా! ఆ! మా అన్నయ్యకి చెప్పే బదులు ఈ గోడకు చెప్పుకోవడం బెటర్. అమ్మో, టైం వేస్ట్ చేయకూడదు. ఆ, సత్య, సత్య! నమస్కారం అమ్మా, లోపలికి రండి. రండమ్మా, కూర్చోండమ్మా. నిఖిల్కి ఇంకో ఫ్యామిలీ ఉంది. పేరు కార్తీక. నీలాగే క్యారింగ్. ఇద్దరూ కలిసి హాస్పిటల్కి చెకప్కు వెళ్లారు. నేను ఫాలో అయ్యి అన్నీ తెలుసుకుని షాక్ అయిపోయాను సత్య.